సర్వీస్వెల్ అనుకుంది కానీ టికెట్స్ లేవు. అసలు ఫస్ట్ టైం జర్నీ పేరెంట్స్ లేకుండా ఎలా చేసామంటే చాలా దారుణంగా చేసాము. అదో పెద్ద నరకంలా అవ్విందనమాట. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సత్యస్వ. ఐఎమ్ యువర్ సత్యని. అయితే చాలా 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 బాగున్నారు. మీరు ఎలాగ ఉన్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు మేము ఫస్ట్ అయితే టిఫిన్ తినేసాము. దాని తర్వాత క్లాసెస్కి అయితే వెళ్తున్నాము. మాకు 9 స్టార్ట్ అయింది ఈరోజు క్లాస్ అయితే. సో అందుకే తాయితీగా రెడీ అవ్వి వెళ్తున్నాం. మధ్యాహ్నం నుంచి అయితే ఇంకా క్లాసెస్కి అయితే వెళ్ళము. నేను మా ఫ్రెండ్ మధ్యాహ్నం నుంచి అయితే వెళ్ళము. అది ఎందుకు ఏంటో తమ్ముళ్ళు చూడగానే అర్థమైపోయి ఉండాలి. సో ఈ వ్లాగ్ అయితే ఎలా కంటిన్యూ అవుతుంది, ఫుల్గా చూడండి. నా ఎక్స్పీరియన్స్ గట్టా నేను మొత్తం షేర్ చేసుకుంటాను. సో బాయ్ బాయ్. ఇక్కడ మా సార్ అయితే అటెండెన్స్ తీసుకున్నారు. సో అందుకే వీడియో అయితే తీసుకున్నాను. లేకపోతే ఫోన్స్ అనే బ్యాగ్లో పెట్టేసుకోమని చెప్తారు. క్లాస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఫోన్ ఇంకా బయట ఉన్నదని చెప్పి ఈ వీడియో అలా తీసుకున్నాను. దాని తర్వాత మా జర్నీ ఎలా స్టార్ట్ అవ్విందో ఏంటో చూడండి. క్లాసెస్ అయిపోయాక అయితే నేను మా ఫ్రెండ్ దీని దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అయితే తీసుకున్నాము. ఫైనల్గా సార్ అయితే పర్మిషన్ ఇచ్చేసారు. ఇచ్చాక అప్పుడు మేము ఆటో అయితే ఎక్కేసాము. ఎక్కాక తెనాలి రైల్వే స్టేషన్ దగ్గర ఆగిపోయాము. తెనాలి రైల్వే స్టేషన్ నుంచి రాజమండ్రి వరకు టికెట్స్ అయితే తీసేసుకున్నాము. మధ్యలో విజయవాడలో చాలామంది జనాలు ఎక్కువైపోయారని చెప్పి ఇంకా ట్రైన్ దిగేసాము. మళ్ళీ విజయవాడలో మేము వేరే ట్రైన్ బుక్ చేసుకున్నాము. ఆ ట్రైన్ 6:15కి వస్తుందంట. అప్పుడు దాకా అక్కడ వెయిట్ చేసాము. ఫైనల్గా అయితే నేను రాజమండ్రి వచ్చేసాను. ఇంకో 15 మినిట్స్లో నేను మా ఇంటికి అయితే వెళ్ళిపోతాను. నేను మా ఫ్రెండ్ మా అక్క చాలా 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 హ్యాపీగా ఉన్నాము. మా ఫేస్లో ఆనందాలు చూస్తే తెలిసిపోద్ది. వీఆర్ హ్యాపీ. అసలు అన్ఎక్స్పెక్టెడ్, అసలు ముందుగా ప్లాన్ కూడా వేసుకోలేదు. అనుకోకుండా అలా జర్నీ స్టార్ట్ చేసాము. ఫైనల్గా అయితే ఇంటికి రీచ్ అయిపోయాము. హలో గాయ్స్, ఇప్పుడు ఇంటికి వచ్చాను. ఫ్రెష్ అప్ అవ్వి టిఫిన్ తిన్నాను. ఇప్పుడు టైం అయితే 11:45 అవుతుంది. నేను రేపు అయితే చెప్తాను నా ఫస్ట్ టైం నేను ఎలా జర్నీ చేశానో ఏంటో నా రివ్యూ మొత్తం రేపు ఇస్తాను. అది పేరెంట్స్ లేకుండా జర్నీ చేశాను కాబట్టి మొత్తం ఎక్స్పీరియన్స్ మొత్తం నేను మీతో షేర్ చేస్తాను. ఓకే, బాయ్ బాయ్, గుడ్ నైట్, సీ యూ టుమారో మార్నింగ్. గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సర్వీస్వెల్. నేను నైట్ సరిగ్గా పడుకోలేదని చెప్పాను కదా. ఆల్రెడీ 12 అయిపోయింది. మేము పడుకున్నప్పటికీ మా మమ్మీతో సూదిసినప్పటికీ 12:30 ఆ టైం అయిపోయింది. సో ఈరోజు పొద్దున అందుకే లేట్గా లెగిసాను. 10:30 ఆ టైం లెగిసాను. ఇప్పుడైతే రెడీ అయినప్పటికీ 11 అవ్వింది. నేను ఇంకా టిఫిన్ కూడా తినలేదు, తినాలి. అండ్ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఆఫ్టర్ ఒక 20 డేస్ తర్వాత అనుకుంటా నేను మళ్ళీ మా ఇంటికి వచ్చాను. నిన్న చాలా దారుణం. అసలు ఫస్ట్ టైం జర్నీ పేరెంట్స్ లేకుండా ఎలా చేసామంటే చాలా దారుణంగా చేసాము. అదో పెద్ద నరకంలా అవ్విందనమాట మా ఫస్ట్ జర్నీ. చాలా హ్యాపీగా జరుగుతుందేమో అనుకున్నాము. పర్లేదు, నరకం అని చెప్పకూడదు, పర్లేదు, బాగానే ఉంది. స్టార్టింగ్ జర్నీ కదా, అలాగే ఉంటుంది. అది మాకు కూడా తెలీదు మేము ఇంటికి వస్తాము అని. మార్నింగ్ మా సీనియర్ అక్క మాకు ఫోన్ చేసి ఒరే ఇంటికి వెళ్తున్నాను వస్తారా అనేసి అడిగింది. నేను మా మమ్మీకి ఫోన్ చేసి మా డాడీకి ఫోన్ చేసి అడిగాను. రా అయితే హాలిడేసే కదా వచ్చేయి అనేసి అన్నారు. సో అందుకే వచ్చేసాను. అక్క టికెట్స్ బుక్ చేద్దాం అనుకుంది కానీ టికెట్స్ లేవు. మీ ముగ్గురం అండ్ ఇంకో అక్క, మా సీనియర్ అక్క, ఇంకో సీనియర్ అక్క, సీనియర్ అన్నయ్య, మేము 5గురు వెళ్ళాము.
అక్కడికి వెళ్ళాక టికెట్స్ ఉంటాయా లేవా అనుకున్నాము. జనరల్‌లో ఉన్నాయి. జనరల్ ట్రైన్ గురించి తెలిసిందేగా. నాకేమో ముందే చిరాకు. నేను చెప్పాను జనరల్ అయితే నేను రాలేను అని. నేను మా డ్యాడీకి ఫోన్ చేసి ఇలా జనరల్ తీసుకున్నానండి డ్యాడీ అని చెప్పాను. ట్రైన్ మార్చేయండి, వేరే ట్రైన్ ఎక్కండి కావాలంటే అనేసి అన్నారు. కానీ ఆ అన్నయ్య పర్లేదు బాగానే ఉంటుంది అనేసి అన్నాడు. సో అందుకే ఎక్కాము. పర్లేదు బాగానే ఉంది కానీ నుంచోడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. మరీ అంత ఇరుక్కలేరు, అంతసేపు నుంచోవడం ఎందుకు అని చెప్పి ఇంకా దిగేసాము. మళ్ళీ బస్ స్టాండ్కి వెళ్ళాము. బస్ స్టాండ్లో కూడా చాలామంది ఉన్నారు. బస్ స్టాండ్ నుంచి మళ్ళీ రైల్వే స్టేషన్కి వచ్చాము. మా డాడీకి ఫోన్ చేసాము, ఇలాగ డాడీ బస్ స్టాండ్కి వచ్చాము అంటే, వద్దురా బస్ స్టాండ్లో ఇంకా చాలామంది ఉంటారని చెప్పారు, బస్సెస్ కూడా మీకు దొరకవు అని చెప్పారు. సో అందుకే రైల్వే స్టేషన్లో ఒక ట్రైన్ వస్తుంది, అది చాలా ఖాళీగా ఉంటుంది, అది ఎక్కండి అని చెప్పారు. ఆ ట్రైన్ ఎక్కాక ఖాళీగానే ఉంది. ఆ ట్రైన్ ఖాళీగా ఉంది. మా 5 మెంబర్స్కి ప్లేసెస్ దొరికి కూర్చోడానికి. సో ఫైనల్గా నిన్న మేము 12కి మా లంచ్ బ్రేక్ అయితే మేము లంచ్ తినకుండా మేము మా వార్డెన్ దగ్గరికి వెళ్ళాము పర్మిషన్ గురించి అవుటింగ్కి అని చెప్పి. అక్కడికి వెళ్తే వార్డెన్ మేడం మీకు క్లాసెస్ ఉన్నాయా మధ్యాహ్నం నుంచి అనేసి అన్నారు. ఉన్నాయి మేడం అని చెప్పాము. రేపు ఎల్లుండ క్లాసెస్ ఉన్నాయా అంటే లేవు కదా మ్యామ్ హాలిడేస్ కదా అని చెప్పాము. ఓకే అయితే మళ్ళీ ఎప్పుడు వస్తారా అంటే సండే ఈవినింగ్ కల్లా వచ్చేస్తాం మ్యామ్ అని చెప్పాం. ఇక్కడ మా పేరెంట్స్ని అడుగుతుంటే మండేనో ట్యూస్డేనో వెళ్ళండి అని చెప్తున్నారు. ఏమో ఇంకా ఏం చేయాలో ఏంటో తెలియలేదు. సండే వెళ్ళాలో లేకపోతే మండే వెళ్ళాలో తెలీదు. వార్డెన్ దగ్గరికి వెళ్తే సండే ఈవినింగ్ కల్లా వచ్చేస్తాం మ్యామ్ అని చెప్పాము. అప్పుడు మధ్యాహ్నం నుంచి క్లాసెస్ ఉన్నాయి కదమ్మా మరి లీవ్ పర్మిషన్ తీసుకున్నా అనేసి అన్నారు. తీసుకోలేదు మేడం అని చెప్పాము. మళ్ళీ మేము మా ఏ బ్లాక్కి వెళ్ళి అక్కడ మేము పర్మిషన్ తీసుకున్నప్పటికి 2 అవ్వింది. 2 అవ్వాక మళ్ళీ ఇక్కడికి వచ్చి అక్క వాళ్ళు 2:30కి ట్రైన్ ఉందిరా ఫాస్ట్గా రెడీ అవ్వండి అని చెప్పారు. మేము అసలు ప్యాక్ కూడా చేసుకోలేదు. మార్నింగ్ మొత్తం క్లాసెస్ జరిగినాయి. 12 నుంచి 2 దాకా మేము మా హాస్టల్ బ్లాక్ నుంచి ఏ బ్లాక్ దగ్గర వరకు నడుచుకొని ఆ మొత్తం పర్మిషన్ లెటర్స్ గట్రా తీసుకొని రావడానికి 2 అవ్వింది. సర్దుకోవడానికి టైం లేదు, తినడానికి టైం లేదు, ఇంకా తినలేదు. సర్దుకోవడం అంటారా మొత్తం బట్టలు ఏమున్నాయో అన్నీ కుక్కేసాము సూట్ కేసులో, నేను చేతు అయితే. ఇది మా జర్నీ. ఇక్కడ దాకా మొత్తం ఇక్కడ పర్లేదు. మా హాస్టల్లో మాకు పర్మిషన్ బాగానే ఇచ్చారు. మా సీనియర్స్కి 4కి ఇచ్చేవారంట. 12కి స్టార్ట్ అవుతే 4కి ఇచ్చేవారంట. అది ఇంకా పెద్ద టార్చర్. కానీ మేము ట్రైన్ ఎక్కింది 3కి ఎక్కాము. 3కి ఎక్కాక అది ఖాళీ లేదని చెప్పాను కదా, సో అందుకే మళ్ళీ 6:15 ట్రైన్ ఉన్నదని చెప్తే మళ్ళీ 6:15 దాకా అక్కడ వెయిట్ చేసాము. అది కూడా వస్తాయి వీడియోలో చూడండి. నా ఎక్స్పీరియన్స్, నా ఫస్ట్ టైం. మీరు ఫస్ట్ టైం ఎవరితో అయినా బయటికి వెళ్ళాలి అనుకుంటే మీ పేరెంట్స్ లేకుండా అస్సలు వెళ్ళకండి. ఒకవేళ వెళ్ళినా క్లారిటీగా కనుక్కొని వెళ్ళండి ఏ ట్రైన్స్ ఖాళీగా ఉంటాయో. బస్సెస్ ముందుగా బుక్ చేసుకుంటే ఓకే పర్వాలేదు, మీ అదృష్టం.
ట్రైన్స్ బుక్ చేసుకోకుండా జనరల్‌లో వెళ్తే కనుక్కొని వెళ్ళండి. ఓకేనా? అండ్ ఇప్పుడు మెయిన్ టాపిక్ వద్దాం. ఓకే. ఈ ఫ్లాగ్ ఏంటని అనుకుంటున్నారా? ఈరోజు హాలిడేస్ ఎందుకు ఇచ్చారంటే 2 డేస్. ఈరోజు ఇండిపెండెన్స్ డే, రేపు సండే. అండ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, మమ్మీ ఏం చేశారో ఏంటో చూద్దాము. చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చాను కదా. మా మమ్మీ అయితే ఏం చేస్తారో ఏంటో చూడాలి. ఏం చేసావమ్మా? నేను చాలా రోజుల తర్వాత మా ఇంటికి వచ్చానని చెప్పి నాకు ఇష్టమైన పూరి చేశారు, దాంట్లోకి చట్నీ. నిన్న మార్నింగ్ వస్తానని చెప్పాను కదా, అందుకే నిన్న ఈవినింగ్ వేశారంట తాటిగాళ్ళు అండ్ సేమియా.